సెట్ చేసుకో, టైమింగ్ సెట్ చేసుకో, పరిస్థితులు సెట్ చేసుకో. మార్నింగ్ అవ్వలేదా, ప్రతికూల పరిస్థితులు ఉన్నాయా, నీవు రావడానికి ఛాన్స్ లేదా, రా సాయంకాలం రా దేవుని సన్నిధిలో కూర్చో కాసేపు. ఆ సమయం దేవునికి ఇచ్చేసాయి. అంతేగాని ఉదయం ఎలాగ వెళ్ళలేకపోయాను కాబట్టి సాయంకాలం నా స్కెడ్యూల్ నాకు ఉంది కదండి, టీవీ వేసుకుని చూడాలా, అది మాత్రం మిస్ అవ్వని అనుకుంటున్నావా? ఏది నీ సాక్ష్యం? కొంచెం కింద మంచాల కింద పెట్టి ఇంకెంతకాలం నీ వెలుగును దాచిపెడతా, ఇంకెంతకాలం నీ సాక్ష్యాన్ని దాచిపెడతా, ఇంకెంతకాలం నీ పరిశుద్ధతను దాచిపెడతా, ఇంకెంతకాలం దేవుని పక్షాన్ని నీకున్న తీవ్రతను దాచిపెడతా. పుస్తకం మీద పెట్టావు. నీ జీవితం మీద ప్రకాశిస్తున్న దేవుని వెలుగులో ప్రజలను చూడని దేవుని కార్యాలు జరుగుతాయి, స్పష్టంగా జరుగుతాయి. బస్సులో ప్రయాణం చేస్తున్నావు, ప్రార్థన చేసుకోవాలనిపించింది, ప్రార్థన చేయ, పర్లేదు. నీ ప్రక్కన ఎవరైనా ఏదో అనుకుంటారని నువ్వు, ఎందుకంటే నువ్వేం తప్పుడు పని చేయట్లేదు, నువ్వు పనికి వాళ్ళ పని నువ్వు చేయట్లేదు, దేశాన్ని నాశనం చేసే పని నువ్వు చేయట్లేదు, ఇతరులు మోసం చేసే పని కాదు అది. బస్సులో ప్రార్థన చేయాలనిపించిందా, ప్రార్థన చేయి. ప్రభువా, ఈ బస్సులో ప్రయాణం చేసిన ప్రతి ప్రయాణికుడిని రక్షించు, భద్రపరచు, క్షేమకరణ ప్రయాణం మాకు దయచేయి, ఈ బస్సులో అందరూ కాపాడని ప్రార్థన చేయి. అందులో పొరపాటు ఏం లేదు. మోసం చేయడం తప్పు, కానీ ప్రార్థన చేయడం తప్పు కాదు. బైబిల్ చదవాలనిపించిందా, హ్యాండ్ బ్యాగ్ నుంచి బైబిల్ ఈ సూట్ కేసు బైబిల్ తీసి చదువు, పర్వాలేదు. ఒక అశ్లీలమైన పుస్తకాన్ని చదవడానికి సిగ్గుపడాలి, ఒక కట్టు కథలు చదవడానికి సిగ్గుపడాలి, కానీ సత్యవేదమైన బైబిల్ చదవడం మాత్రం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎనీవేర్ యూ కెన్ ఓపెన్ ద బైబిల్ అండ్ రీడ్ ఇట్. ఇట్ చేంజెస్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్. ప్రజల జీవితాలను మార్చే గ్రంథం బైబిల్.